ఈరోజు కల్తీ కళ్ళు పాము విషం కంటే దారుణమని, కల్తీ కళ్ళు విషంతో సమానమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మనందరికీ తెలిసిందే, ఈరోజు హైదర్ నగర్లోని శంషీగూడ ఇందిరానగర్ ప్రాంతంలో ఒక కళ్ళు కాంపౌండ్లో కల్తీ కళ్ళు ద్వారా ఒక ఘటన జరిగింది. శనివారం రోజున జరిగిన ఘటన ఈరోజు రాష్ట్రంలో సంచలనంగా మారిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ ఘటన ద్వారా ఆల్మోస్ట్ ఒక 6 మంది చనిపోవడము, అలాగే ఒక 40 మంది వరకు కొంత సీరియస్గా ఉండడం, కోలుకుంటున్న పరిస్థితి తెలిసిందే. ఈరోజు కొందరు నీమ్స్ హాస్పిటల్లో, మరికొందరు గాంధీ హాస్పిటల్లో ప్రభుత్వం చికిత్స అందిస్తున్న విషయం కూడా తెలిసిందే. ఏది ఏమైనా కల్తీ కళ్ళు వల్ల చనిపోవడం అనేది చాలా బాధాకరమని, హృదయాన్ని కదిలించే విషయం అని తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రతి మనిషికి జీవించే హక్కు ఉంటుంది. ఆ జీవించే హక్కును భంగం కలిగియడం, ఉల్లంఘన చేయడం అనేది చట్ట ప్రకారం నేరమని, ఈ సందర్భంగా దీని యొక్క యాజమాన్యంపై 24 గంటల్లో విచారణ చేసి, ఇన్వెస్టిగేషన్ చేసి వెంటనే వాళ్ళను రిమైండ్ చేయాలని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఆ స్థానిక ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యం కూడా ఒక కారణం కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నా యొక్క ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నాను. స్థానిక ఎక్సైజ్ అధికారులను కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ప్రభుత్వానికి నా సూచన ఏమిటి అంటే, ఈరోజు రాష్ట్రం మొత్తంలో ఇలాంటి కళ్ళు కాంపౌండ్లపై ఒక యుద్ధ ప్రాతిపదికన వెంటనే ఈరోజు మనం సర్జికల్ స్ట్రైక్ చేసినట్టుగా మొత్తం వాటిపై దాడులు చేయాలి. ఏదైతే కల్తీ కళ్ళులో నాణ్యత ఏ విధంగా ఉందో విచారణ చేసి అన్నింటినీ సీజ్ చేయాల్సిన బాధ్యత కూడా ఈరోజు ప్రభుత్వం పైన ఉందని, అలాగే నేను పైన కూడా అడిగి తెలుసుకున్నాను. వారికి చికిత్స కూడా మంచిగా అందిస్తున్నారు. వెంటనే అక్కడ ఉన్న వైద్యులు కూడా చెప్పడం చాలా మంచిది. అంతేకాకుండా ఇలాంటి పునరావృతం కాకుండా రాష్ట్ర స్థాయిలో ఈరోజు ఎక్సైజ్ శాఖ కావచ్చు, ఎస్ఓటీ కావచ్చు, కలిసి ఉమ్మడిగా సంయుక్తంగా కలిసి మొత్తం హైదరాబాదు మరియు రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే ఇలాంటి కళ్ళు కాంపౌండ్లు ఉన్నాయో, కల్తీ కాంపౌండ్లు ఉన్నాయో వాటిని వెంటనే సీజ్ చేయాలని, ముఖ్యంగా దీనికి గల ప్రధాన కారణం ఏంటి అంటే క్లోరైల్ హైడ్రేట్ కావచ్చు, డైజిపమ్ కావచ్చు, ఆల్ప్రజోలం కావచ్చు, సెడిటివ్ కావచ్చు, నిద్ర రావడానికి ఇలాంటి కెమికల్స్ యాడ్ చేయడం వల్ల దాని మోతాదు పెరగడం వల్ల అది ప్రాణానికే ముప్పు జరిగే హక్కు ఉన్నది. కాబట్టి ఇలాంటి పదార్థాలు వాడకుండా, విష పదార్థాలు బిఎన్ఎస్ చట్టం ప్రకారం మోర్ దెన్ 10 years జైలు శిక్ష కూడా ఉంటుందని యజమానులు దయతలచి ఒక్కసారి మీరు చట్టం పైన అవగాహన పెంచుకోవాల్సిన సందర్భం వచ్చిందని ఈరోజు రాష్ట్రం కావచ్చు, దేశం కావచ్చు, పోలీస్ వ్యవస్థ ఎవరికి అండగా ఉండదు, చట్టము ఎవరి చేతుల్లో ఉండదు. ఎవరైనా అన్యాయం చేస్తే వారికి ఖచ్చితంగా జైలు శిక్ష ఉంటుందని, ఆ యజమాన్యాన్ని 24 గంటల్లో అరెస్ట్ చేయాలని యావత్ బీసీ జనాల తరఫున ఒక సామాజికవేత్తగా, ఒక న్యాయవాదిగా పిలుపునిస్తున్నాను. థ్యాంక్ యూ.